ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా టీడీపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను కావలి గ్రీష్మ, బీదర్ రవిచంద్ర, బిటి నాయుడు అందజేశారు. అభ్యర్థులను మంత్రులు, ఎమ్మెల్యేలు బలపరిచారు. అంత నీట్గా మీరు కూడా డిస్కషన్స్ పెట్టండి. వీఆర్ మోస్ట్ వెల్కమ్. వీ విల్ రిప్లై ప్రాపర్లీ. మా గవర్నెన్స్ బెస్ట్ గవర్నెన్స్గా మేము ప్రూవ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరూ కూడా నమస్కారాలు. అదేవిధంగా నాతో పాటు ఈరోజు నామినేషన్ వేసినటువంటి మా అన్నగారు గౌరవనీయులు పెద్దలు బీదర్ రవిచంద్ర గారు, అదేవిధంగా మా చెల్లెలు గ్రీష్మ గారు, చీఫ్ విప్ గారు, మా భీష్మాచార్యుడు మాజీ మంత్రులు సోమిరెడ్డి అన్నగారు, మా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సభ్యులు చాలామంది వచ్చారు. అందరికీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు మీ ద్వారా ఒక మెసేజ్ బడుగు బలహీన వర్గాలకు పంపుదాం అనుకుంటున్నాను. ఆ మెసేజ్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో కష్టపడితే మరి నాలాగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తికి రెండోసారి ఎమ్మెల్సీ రావడం అనేది ఇది ఫస్ట్ టైం. అంటే దీని అర్థం ఇందాక మా అన్న చెప్పాడు, మాకు గాడ్ ఫాదర్ లేడు, డబ్బులు లేవు, కానీ మా దగ్గర ఉండేది ఏంటంటే పేదరికం, అధిక జనాభా, నిరక్షరాస్యత, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. మరి ఇవన్నీ అధిగమించాలంటే చట్టసభల్లో బడుగులు గొంతు వినిపించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు పెద్దలు, నేను ఎప్పుడు చెప్తుంటాను, బడుగుల భగవంతుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆయన వారసుడుగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా మాట్లాడి ఈరోజు రెండోసారి నాకు అవకాశం ఇచ్చారు. అందుకోసమే ఈ రాష్ట్రంలో ఈ ఉండేది 5 సీట్లు, బీజేపీ, జనసేన, ఎన్డీఏ కూటమి పోతే 3 ఉన్నాయి. అందులో బడుగులకు 3 బడుగులే మేము, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తెలుగుదేశం పార్టీ బడుగులు అంటాం. మొత్తం 100%, 100% మాకే బడుగులకే ఇచ్చారు. బడుగులకు గొడుగులు ఇచ్చారు. ఈ ఇద్దరికంటే అత్యంత అదృష్టవంతుడు నేను. రెండోసారి ఇది. ఈ కష్టకాలంలో మరి రెండోసారి అవకాశం వచ్చిందంటే చిన్న విషయం కాదు. మరి ఇలాంటి అవకాశం కలిగించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ, బడుగు బలహీన వర్గాలకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో కష్టపడితే